మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం ప్రస్తుత రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలో మారుమూల ప్రాంతాలలో ప్రభుత్వ బడులకి టాయిలెట్స్ కొరత ఉందని చెప్పేసి మనం టీవీలో వార్తాపత్రికలు మనం చూస్తుంటాము. వాటికి ప్రత్యేక మార్గంగా కూడా ఉపాధ్యాయులు వారికి ఏదో ఒక చోట వాళ్ళకి టాయిలెట్ సౌకర్యం కల్పిస్తుంటారు. కానీ మహబూబాద్ పట్టణంలో ఒక విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఏంటంటే ప్రముఖ కేంద్రీయ విద్యాలయంగా పేరు ఉన్నటువంటి మహబూబాద్లో ఉన్నటువంటి కేంద్రీయ విద్యాలయంలో విద్యార్థులకి సరైన వసతులు అంటే బిల్డింగ్ సౌకర్యం కూడా లేదు, మరియు అట్ ద సేమ్ టైం వాళ్ళకి లాట్రిన్స్ కూడా లేవని చెప్పేసి కూడా మనకు ఒక వెలుగులోకి వచ్చింది. ఈ విషయంలో విద్యార్థులు సుమారు కేంద్రీయ విద్యాలయంలో 375 మందికి పైగా విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్న నేపథ్యంలో వారికి టాయిలెట్ కొరత ఎక్కువగా ఉండడంతో గత ఉన్నటువంటి కొన్ని ఫండ్స్ వచ్చినాయి. మన ఇందాక విజువల్ చూసే ఫండ్స్ లో కూడా ఇప్పటికే బాత్రూమ్లు కూడా అవి ఇప్పటికే నిర్మాణ దశలోనే ఉన్నాయి, ఇప్పటికే పిల్లర్ దశలోనే ఉన్నాయి. అవి ఇంకా అసంపూర్తిగా ఉన్నాయి. వీటికి విద్యార్థులకి బాగా టాయిలెట్స్ కంటే ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో కేంద్రీయ విద్యాలయ సంస్థ నిర్వాహకులు మాత్రం వాళ్ళకి ఒక వినూత్న ఆలోచన వచ్చి వాళ్ళకి సంబంధించి బయో టాయిలెట్స్ మాత్రం ఉన్నటువంటి 2 బస్సులు ఇక్కడ తీసుకొచ్చారు. వాళ్ళని మన విజువల్స్ చూసుకోవచ్చు. 2 బస్సులు, ఒకటి అమ్మాయి అంటే ఉమెన్స్ కి, ఒకటేమో బాయ్స్ కి 2 బస్సులు తీసుకొచ్చి నేపథ్యంలో వీరు బయటికి వెళ్ళిన సంబంధాలు వీటే యూజ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే అంటే సుమారు 375 మంది పైగా చీలుగా ఉన్నటువంటి విద్యార్థులు వాళ్ళకి సరైన టైంకి వాళ్ళకు టాయిలెట్స్ వెళ్ళాలని నేపథ్యంలో వాళ్ళకి సపరేట్ తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో కూడా ఉపాధ్యాయులు దీంట్లో కొంచెం చెప్తున్నారు, మాకు ఫండ్స్ రాలేదు, మేము వారికి కావాల్సిన పిల్లలకి వసతులు ఏర్పాటు చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు. కాకపోతే దీంట్లో కొంతమంది ఉపాధ్యాయులు నిర్లక్ష్యం కనబడుతుంది. ఎందుకంటే గత సమయంలో కూడా ఉన్నటువంటి చాలా మంది ఉపాధ్యాయులు వచ్చినప్పుడు కూడా కలెక్టర్ జోక్యం చేసుకున్నారు. ఇంతవరకు అది నిర్మాణ దశలో ఉండడంతో పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి వీళ్ళు చేసింది మంచిగా చెడని విద్యార్థుల తల్లిదండ్రులు కూడా చాలా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే పిల్లల్ని స్కూల్ పంపిస్తున్నాం, బిల్డింగ్ కూడా సరిగ్గా కనీసం ఇక్కడ ఉన్నటువంటి టాయిలెట్స్ కూడా లేకపోతే అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి ఆ నేపథ్యంలో వాళ్ళకి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మంచి పనే, మనం ఒక విజువల్స్ చూసుకోవచ్చు. ఒకసారి మనకి పైకి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మనం ఎక్కడ మనం చూసుంటాం అంటే ఉపాధ్యాయుల టాయిలెట్స్ లేని నేపథ్యం ఈ విధంగా బస్సులు తీసుకొచ్చేసి మనం చూసుకోవచ్చు. సంచార భయోశాలను పెట్టేసి ఇక్కడ బాయ్స్ అని పెట్టారు. దీనికి సంబంధించింది మరి బస్సులు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు వీళ్ళు, అది అందరికీ వింతగా ఉన్నా కూడా ఇది వాస్తవం. ఎందుకంటే పిల్లలు దీన్ని ఉపయోగించుకునేలా కూడా వాళ్ళకి వీళ్ళకి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే వీళ్ళకి మెయిన్ గా స్కూల్కి వచ్చే నేపథ్యంలో వాళ్ళకి టాయిలెట్స్ మొత్తం ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ వాష్ బేసిన్ కి సంబంధించినటువంటి అన్ని సింకులు ఏర్పాటు చేశారు. ఇక్కడ మనం వీడియోస్ చూసుకోవచ్చు అన్నిటి కూడా. ఎందుకంటే పిల్లలకి ఎలాంటి ఇబ్బందులు కలగొద్ద ఉద్దేశంతో ఇక్కడ మొబైల్ వాటి తీసుకొచ్చి వాళ్ళకి ఇక్కడ ఏర్పాటు చేసిన మంచి కార్యక్రమే. కాకపోతే పిల్లల తండ్రులు చాలా ఇబ్బంది. ఎందుకంటే మా పిల్లల్ని పంపించాము, ఈ విధంగా ఉండడం మరి ఎందుకు ఉపాధ్యాయులు మీరు చొరవ తీసుకోవట్లేరు అని చెప్పేసి తల్లిదండ్రులు కొంచెం ఆవేశించిన పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఒకసారి విద్యార్థులను మనం అడిగే ప్రయత్నం చేద్దాం, ఎంతమంది ఉన్నారు, ఏ విధంగా ఉంది ఇక్కడ పరిస్థితి అనేది అడిగే ప్రయత్నం చేద్దాం మనం ఒకసారి. ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ అడిగి వచ్చిందా, ఏం పేరు అనే పేరు? అరుణ్ సిద్ధార్థ్. టాయిలెట్స్ పోతారా మీరు? అంటే పిల్లలు కూడా చూడండి, మన ఇక్కడ మాట్లాడే క్రమంలో కూడా పిల్లలు వాళ్ళకి కొన్ని ఆంక్షలు విధిస్తారు, ఎవరు మాట్లాడొద్దు అని చెప్పేసి కూడా. దాన్ని బట్టి పిల్లలు కూడా పాపం పోతున్న సందర్భం ఉంది. మనం చూసుకోవచ్చు. అంటే కేంద్ర విద్యాలయ సంస్థ నిర్వాహకులు మొత్తం పిల్లలకి మంచి చేస్తున్నారు, కానీ అది మంచి కొంచెం దాన్ని వేరే కార్యపదార్థం బాగుంటుంది. ఎందుకంటే అక్కడ నిర్మాణం ఉన్నటువంటి టాయిలెట్స్ నిర్మాణం ఉన్నవి ఇంకా 3-4 నెలలు పడుతుందని చెప్తున్నారు. ఎందుకంటే విద్యార్థులు వాళ్ళు కంపల్సరీ బయటకు టాయిలెట్స్ మొత్తం కంపల్సరీ పోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ విధంగా పిల్లల్ని ఉద్దేశించి తీసుకొచ్చిన బస్సులు మొత్తం మంచి కార్యక్రమే, బట్ వాళ్ళు చెప్పలేకపోతే పరిస్థితి. వాళ్ళైతే ఇంకా 4 నెలలు 5 నెలలు టైం పడుతుంది చెప్తున్నారు. మరి ఇప్పటికన్నా ఉపాధ్యాయులు చొరవ చూపుకొని సంబంధించిన టాయిలెట్స్ అందుబాటులోకి వస్తే అందరికి అందుబాటులో ఉంటుందని చెప్పేసి పిల్లల తల్లిదండ్రులు కోరుతున్న పరిస్థితి ఉంది.